సెకండ్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. సో ఒకసారి స్టేట్మెంట్స్ ఏమున్నాయో చూద్దాం. డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ వీక్ అన్నాడు. స్టేట్మెంట్ 2 డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ లిక్విడ్స్ ఓన్లీ అన్నాడు. స్టేట్మెంట్ 3 ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అన్నాడు. ఆప్షన్ 4 ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ సాలిడ్స్ ఓన్లీ అన్నాడు. ఇదే క్వశ్చన్ తెలుగులో చూడండి. దిగువ ప్రకటనను పరిగణలోకి తీసుకోండి. డయాస్కాంత పదార్థాలు బలహీనంగా ఉంటాయి. డయాస్కాంత పదార్థాలు ద్రవ స్థితిలో మాత్రమే లభిస్తాయి. ఫెర్రో అయస్కాంత పదార్థాలు చాలా బలంగా ఉంటాయి. ఫెర్రో అయస్కాంత పదార్థాలు కేవలం ఘన స్థితిలో మాత్రమే లభిస్తాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎంతసేపు ఉన్నా ఏం కనిపిస్తుంది అంటే డయా అయస్కాంత పదార్థాలు, ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఈ రెండే మనకు ఆప్షన్స్ లో కనిపిస్తున్నాయి బాగా. ఇక్కడ ఏమన్నాడు అంటే డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ వీక్, డయాస్కాంత పదార్థాలు బలహీనంగా ఉంటాయి అన్నాడు. డయాస్కాంత పదార్థాలు బలహీనంగానే ఉంటాయి. పహరా ఫెర్రో అయస్కాంతాలతో పోల్చినప్పుడు డయాస్కాంత పదార్థాలు బలహీనంగానే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒకటోది రైట్ అన్నట్టు. ఇక్కడ రెండోది చూడండి, డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అవైలబుల్ ఇన్ లిక్విడ్స్ ఓన్లీ అన్నాడు. అంటే డయాస్కాంత పదార్థాలు ద్రవ స్థితిలో మాత్రమే లభిస్తాయి అన్నాడు. ఇది రాంగ్ అండి. డయాస్కాంత పదార్థాలు ఘన స్థితి, ద్రవ స్థితి, వాయు స్థితి 3 స్థితిలో లభిస్తాయి. అంటే డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్ అండ్ గ్యాస్ స్టేట్. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఓన్లీ ద్రవ స్థితిలో మాత్రమే లభిస్తాయి అని మెన్షన్ చేశాడు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. థర్డ్ వన్ చూడండి ఒకసారి, ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అన్నాడు. అంటే ఫెర్రో అయస్కాంత పదార్థాలు చాలా బలంగా ఉంటాయి అన్నాడు. రైట్ అండి. ఇది ఫెర్రో అయస్కాంత పదార్థాలు బలంగానే ఉంటాయి. అంటే అత్యంత బలహీనమైన అయస్కాంతాలు అంటే డయాస్కాంతాలు, అత్యంత బలమైన అయస్కాంతాలు అన్నప్పుడు ఫెర్రో అయస్కాంతాలు. కాబట్టి ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా ఫెర్రో అయస్కాంత పదార్థాలు కేవలం ఘన స్థితిలో మాత్రమే లభిస్తాయి. ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సాలిడ్ స్టేట్ ఓన్లీ అన్నాడు. రైట్ అండి ఇది కూడా. ఎందుకంటే ఫెర్రో అయస్కాంతాలకు ఎగ్జాంపుల్ అంటే అన్ని మెటల్సే. ఆల్ మెటల్స్ ఆర్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఫెర్రో అయస్కాంత పదార్థాలు కేవలం ఘన స్థితిలో, మెటల్స్ అన్నప్పుడు మెటల్స్ ఆల్ మెటల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సాలిడ్ స్టేట్. కాబట్టి ఘన స్థితిలో లభిస్తాయి అనేది ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే మనకు రైట్ ఏమైంది, 1 రైట్ అయింది, 3 రైట్ అయింది, 4 రైట్ అయింది. 1, 3, 4 ఈ 3 ఆప్షన్లు రైట్ అయ్యాయి. మనం 2 మాత్రమే రాంగ్ అయింది. సో 1, 3, 4 ఇక్కడ ఇచ్చిన వాటి ఎక్కడ ఉన్నాయి చూడండి. 1 and 4 ఉంది, 1 and 3 ఉంది, 1, 3 and 4 ఇక్కడ ఉందండి. 1, 3 and 4. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది.